హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 10th ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ మైనర్ డౌన్ లో క్లోజ్ అయిందండి. క్లోజింగ్ మైనస్ లో క్లోజ్ అయింది 22,642. బట్ ఓపెనింగ్ మన ఎగ్జాక్ట్లీ మన సప్లై దగ్గర ఓపెన్ అయింది. మనం నిన్న వేసుకున్న లెవెల్స్ ప్రకారం ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ 22,760 అక్కడికి ఓపెనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ అయింది. ఫస్ట్ 15 minutes కొంత ఫాల్ అయిన తర్వాత కొంత రీట్రేస్ అయింది, కానీ అది సస్టైన్ కాలేదు. అక్కడి నుంచి ఫర్దర్ గా కూడా డ్రాప్ అయింది. ఒకటి మనకి ఇంపార్టెంట్ లెవెల్ 22,600 ఆర్ 595, ఇది సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. రేపు మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు, మేబీ అరౌండ్ 22,590 లేదా 22,485. ఈ రెండు లెవెల్స్ లో ఎక్కడైనా సరే మనకు ఒక ఆపర్చునిటీ వస్తే అది లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. హైయర్ లెవెల్లో 22,760 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది అండ్ 22,810 ఇక్కడ ఒక 50 పాయింట్స్ జోన్, ఇది మాత్రం నో ట్రేడ్ జోన్ లాగా చూడాలి. మన లాంగ్స్ ఏమైనా ఉంటే ఇక్కడికి వస్తే ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయాలి. 22,810 ని క్రాస్ చేసి దానికన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 23,000, దాని తర్వాత 23,120 ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ రోజు ఇంట్రాడేలో కొంత వొలటాలిటీ ఎక్కువ ఉంది. హైయర్ లెవెల్ నుంచి మాత్రం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. 49,000 కి దగ్గరలో, అంటే 48,950, 960 లెవెల్స్ రాగానే అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. లోయర్ లెవెల్లో మనకి డైలీ పివోట్ లెవెల్ టెస్ట్ చేసి అక్కడ కొంత సపోర్ట్ తీసుకొని 48,730 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవి. 48,724 మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం. సో ఆ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ప్రీవియస్ గా ఒక డోజీ క్యాండిల్ ని బ్రేక్అవుట్ లెవెల్ అది. సో క్లోజింగ్ అక్కడ అయింది. ఇప్పుడు హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇమీడియట్ సపోర్ట్ 48,534, దానికన్నా కింద 48,410. సో మన కీ లెవెల్ వచ్చి 47,690. నెక్స్ట్ ఒకవేళ 48,730 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే, ఈ రోజు క్లోజింగ్ కన్నా పైన ఓపెన్ అయ్యి ఆ పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 49,000, దాని తర్వాత 49,175 ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ పెరిగిన స్టాక్స్ లో టాప్ లో ఉంది హిందుస్థాన్ కాపర్. 15% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాంతోపాటు దాదాపుగా 8% ప్రైస్ పెరిగింది. తర్వాత మెట్రోపాలిస్, బలరాంపూర్ చిన్ని, యాక్సిస్ బ్యాంక్, పెట్రోనెట్, ఎంసీఎక్స్, బిఈఎల్, టాటా పవర్, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్, ఇవన్నిట్లో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. సో వీటిలో నుంచే మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. నెక్స్ట్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా ఒకసారి చూద్దాం. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో యూబీఎల్ టాప్ లో ఉంది. 11% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 1% ప్రైస్ డౌన్ అయింది. దాని తర్వాత కోల్ ఇండియా, సిప్లా, ఆర్ఈసి, పిఐ ఇండస్ట్రీస్, ఎల్టీటీఎస్, బాటా ఇండియా, హీరో మోటోకాప్, వాష్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్. వీటిలో కొంచెం మనం కాషియస్ అప్రోచ్ లో ఉండాలి. ఇప్పుడు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది హిండాల్కో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ రోజు 588 రూపీస్ 60 పైసా దగ్గర క్లోజ్ అయింది. సో ఇది చిన్న పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఓవరాల్ గా మెటల్ సెక్టార్స్ మంచి పెర్ఫార్మ్ చేస్తుంది అండ్ ఈ రోజు మెటల్ సెక్టార్ స్టాక్స్ లో కూడా మంచి మొమెంటం చూసాం. సో అరౌండ్ 580 ఆ లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. వీక్లీ పివోట్ లెవెల్ 573, దీనికన్నా కిందకి వెళ్తే మాత్రం దీంట్లో వీక్నెస్ రావచ్చు. హైయర్ లెవెల్లో 600 నుంచి 610 మధ్యలో ఒక సప్లై జోన్ ఉంది. ఈ జోన్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇది హిండాల్కో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి మెట్రోపాలిస్ హెల్త్ లో ఒక డీసెంట్ మొమెంటం చూసాం ఈ రోజు. అండ్ ఓఐ డేటా చూసినా గానీ, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసినా గానీ స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనబడుతుంది దీంట్లో. ఇప్పుడు 1767 దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్ స్వింగ్ హై చూస్తే మనకి అరౌండ్ 1810 దగ్గర ఉంది. సో దీన్ని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత ఈ ర్యాలీ మళ్ళీ ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి చూస్తే స్ట్రాంగ్ ర్యాలీ, ఇది హై లెవెల్కి వెళ్ళినాక కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. సో 1820 మధ్యలో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. సో ఇప్పుడు 1767 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఏదైనా చిన్న పుల్ బ్యాక్ వచ్చి 1750 ఆర్ 1740 ఆ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు.
1696 మంత్లీ పివోట్ లెవెల్. దీనికన్నా కిందకు వస్తే కొంత వీక్నెస్ ఉండొచ్చు ఈ స్టాక్ లో. సో ప్రాఫిట్ బుకింగ్ కోసం 1810 నుంచి 1820 లెవెల్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం 1900 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది టెక్నికల్ గా. సో ఈ స్టాక్ ని మానిటర్ లో పెట్టి లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సిలో కొంచెం ట్రెండ్ వైజ్ గా వీక్నెస్ కనపడుతుంది. ఒకటి టెక్నికల్ గా మంచి సపోర్ట్ లెవెల్ 392 ఇది మంత్లీ పివోట్ లెవెల్. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం కనబడుతుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా అయితే ట్రెండ్ వీక్ ఉంది కాబట్టి ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు. అయితే ఇక్కడ 392 దగ్గర ఒక బుల్లిష్ ఫార్మేషన్ ఉంటే మాత్రమే దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తే ఇది హై, నెక్స్ట్ హై వచ్చి దానికన్నా లోనే ఉంది, తర్వాత హై కూడా లో ఉంది. ఇట్లా లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటే మాత్రం ఇది ఫర్దర్ గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఈ లెవెల్ ని జాగ్రత్తగా గమనించాలి. ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఈ ప్రీవియస్ స్వింగ్ లోన్ కూడా బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ స్టాక్ వచ్చి కోల్గేట్. ఇది కూడా మీరు అడిగిన స్టాకే. ఒకటి ఈ రోజు మంత్లీ పివోట్ లెవెల్ ని కూడా బ్రేక్ చేసింది. సో కొంచెం వీక్నెస్ కనపడుతుంది. లాస్ట్ 3-4 డేస్ నుంచి డౌన్ అవుతా ఉన్న స్టాక్ ఇది. ఒకటి ఇక్కడ ఒక టెక్నికల్ సపోర్ట్ ఉంది 50 DMA 2600 దగ్గర 50 DMA మనకి టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఇవ్వచ్చు. సో అది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా కూడా వీక్ అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి ఈ స్టాక్ లో. ఒకటి 2600 దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం డే క్లోజింగ్ బుల్లిష్ క్యాండిల్ ఉండాలి. అప్పుడు దీంట్లో కొంత పుల్ బ్యాక్ ఉండే అవకాశాలు ఉన్నాయి హైయర్ లెవెల్స్ కి. అది ఇప్పుడు ఆపర్చునిటీస్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ 2600 దగ్గర బుల్లిష్ ఫార్మేషన్ వస్తే లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఒక షార్ట్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ మనకి మంచి సపోర్ట్ లెవెల్ అంటే ఇది కొంచెం టెక్నికల్ గా సపోర్ట్ అనుకోవచ్చు. అరౌండ్ 2450 ఆర్ 2400 లెవెల్. ఈ లెవెల్కి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కోల్గేట్ పామోలివ్. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.